ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభూతిని పొందే ఉంటారు కదా. నీ దగ్గర అన్నీ బాగున్నప్పుడు, డబ్బు, పొజిషన్, స్టేటస్ ఉన్నప్పుడు నీ చుట్టూ చాలామంది ఉంటారు. కానీ ఒక్కసారి పరిస్థితి మారి కష్టాలు వచ్చి నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు అప్పుడు అదే మనుషులు నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంటూ నెమ్మదిగా దూరం అవుతారు, తప్పించుకుంటారు. ఇది చేదు నిజం, కానీ ఇదే నిజం. మిత్రమా, ఇక్కడ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. ఈ లోకం నిన్ను వదిలేయడం వాళ్ళ అవసరం, స్వార్థం కావచ్చు, కానీ నువ్వు ఒకరిని విడవకుండా నిలబడటం అనేది నీ వ్యక్తిత్వం అవుతుంది. ఇలాంటి పరిస్థితినే బైబిల్లోని రూతు గురించి వివరిస్తుంది. రూతు ఒక గుణవంతురాలు, వినయ విధేయతలు కలిగిన ఒక స్త్రీ. రూతు జీవితం అంత ఈజీ కాదు. ఆమె భర్త చనిపోయాడు, భవిష్యత్తుపై ఎటువంటి క్లారిటీ కూడా లేదు, అత్తగారి దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు నయోమి తనతో అంటుంది, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, నీవు మీ పుట్టింటికి వెళ్ళిపో, నీకింకా భవిష్యత్తు ఉంది, నీవు జీవించు అన్నట్టుగా చెప్పింది. ఆమె కూడా తన తోడి కోడల్లాగా ఆలోచించి వెళ్ళిపోవచ్చు, కానీ నేను నిన్ను వదిలి వెళ్ళను. రూతు 1:16 ఇలా చెప్పింది, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఎలాంటి గ్యారంటీ లేకపోయినా సరే, రేపు ఏమవుతుందో తెలియకపోయినా నేను నిన్ను వదిలిపెట్టను అని నయోమితో చెప్పింది. ఇది కదా నిజమైన గౌరవం, గుణం, బాధ్యత అంటే. ఈరోజు మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి పలకరించే బంధాలా, లేదా మనకి ఏదైనా కష్టం వస్తే వచ్చి అండగా నిలబడే బంధాలా? ఎవరినైనా వదిలేయడం, విడిచిపెట్టడం, బంధాన్ని తెంచుకోవడం చాలా సులభం, కానీ ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలబడటం చాలా విలువైన పని, ముఖ్యమైనది. గుర్తుంచుకోండి, లోకం లాభం చూసి ప్రేమిస్తుంది, కానీ దేవుడు నీ నమ్మకాన్ని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. రూతు చూపించిన ఆ చిన్న నమ్మకాన్నే దేవుడు చూశాడు. ఆమెను చరిత్రలో గొప్ప వ్యక్తిగా చూపించాడు. ఈరోజు మీరు ఎవరికైనా అండగా నిలబడుతున్నారా? అది చిన్న విషయంగా మీకు అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద విషయం. కాబట్టి మనం కూడా స్వార్థం లేని ప్రేమను కలిగి ఉంటూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వాన్ని నాకు ప్రసాదించు దేవుడా అని ప్రార్థిస్తాం. నమ్మకంగా నిలబడండి, నిలకడగా ఉండండి, స్థిరత్వమైన మనసు కలగా ఉండండి. అదే మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.